రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు రైతులకు ₹1,00,000 రుణమాఫీ చేస్తున్న క్రమంలో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ స్వగ్రామమైన చిన్నశంకరంపేట మండలం కొరివిపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద స్థానిక రైతులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం రైతులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదలను ఆదుకుంటున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని వారన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఈరోజు పురిపల్లి గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే రైతులకు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చేస్తున్న కారణంగా మేము ఈరోజు పురిపల్లి గ్రామంలో చెందినటువంటి కాంగ్రెస్ నాయకులు అందరం కలిసి పాలాభిషేకం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అంటే పేద ప్రజలకు కన్నతల్లి లాంటిది. అందుకే ఇవాళ కొంతమంది బీఆర్ఎస్ నాయకులు అంటారు, ఏం చేసి కాంగ్రెస్ పార్టీ వచ్చింది కర్మ వచ్చింది అంటారు. కానీ అది కరెక్ట్ కాదు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పిందో పక్కా అమలు చేస్తారు. 2 లక్షలు కాదు, అందరికీ 2 లక్షలు, ప్రతి కుటుంబానికి 2 లక్షలు మాఫీ అవుతాయి. అలాగే మా రైతు భరోసా దాని పేరు మీద అవుతున్నాయి. ఏదైతే ఇది లావాణి భూములు ఉన్నాయో రైతులకు అది పట్టగా మార్చుకున్నారు రేవంత్ రెడ్డి గారు. అలాగే